నిజంగా కొరియన్ కనకరాజ్ సినిమా అయితే చూసిన నిజంగా అప్పట్లో మహాత్మా గాంధీ అయితే లైక్ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. కానీ మెర్లపాక గాంధీకి డైరెక్టర్ గారు అయితే మెగా అభిమానులకు స్వతంత్రం తీసుకొచ్చిండని చెప్పేసి అనాలి. నిజంగా సినిమా చూస్తుంటే నాకు నిజంగా ఒక వర్సటైల్ యాక్టర్ లాగా మళ్ళీ కనిపిస్తాడు. అప్పట్లో ఓజీతోని బాబాయ్ హిట్ కొట్టాడు, సంక్రాంతికి వస్తున్నాంలో పెదనాన్న రఫ్ ఆడించాడు, మళ్ళీ పెద్ద సినిమాతోని అన్నయ్య హిట్ అంటే ఎట్లుంటుందో చూపించాడు. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూసినాక లైక్ బ్లాక్ బస్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. సో ఓవరాల్ గా చెప్తున్నా సినిమా ఎంత బాగా రూపొందించిన గాంధీ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లైక్ సినిమా చూస్తుంటుంటే అప్పట్లో మనకి కిక్ సినిమాలో రవితేజ గారి బ్రహ్మానంద గారి కాంబినేషన్ ఎట్లుంటుందో ఈ సినిమాలో మాత్రం మన సత్య గారిది వరుణ్ గారిది అయితే అదే కాంబినేషన్ ఉంటది. సినిమా ఎన్ని లక్షల అప్పున్నా సరే సినిమాకి వచ్చేయండి, మీ అప్పులన్నీ తొలగిపోతాయని చెప్పేసి అనుకుంటున్నా. అంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది సినిమాని. కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి స్టోరీ చూడడం చాలా బాగుంది. రితికా నాయక్ గారు ఒక అందాల తార అయితే లైక్ స్క్రీన్ ప్రజెన్స్ మీద ఎలా ఉంటుందో అలా ఉంది. నాకైతే చాలా నచ్చింది భయ్య సినిమా. ఇంకా తమన్ గారు అయితే అందరు అంటారు నందమూరి తమన్ అని. కాదు భయ్య, కొనిదల తమన్ అని చెప్పాలి. ఎందుకంటే అంత రేంజ్ లో ఉంది. తెలంగాణ ఫోక్ సాంగ్ అయితే ఉంది భయ్య. రా సాగుమ్మాడి పువ్వుల నారాని అని చెప్పేసి ఒక్కడన్నా థియేటర్ లో ఉంటే, థియేటర్ లో అసలు డాన్స్ చేయకుండా ఉంటే నిజంగా లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అసలుకి ఒక కని విని ఎరగని ఒక దయ్యం కథ అని చెప్పొచ్చు. కొరియన్ కనకరాజ్ కాదు, బ్లాక్ బస్టర్ అమ్మ మోడు కనకరాజ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో తమన్ గారి మ్యూజిక్ కొంచెం మైనస్ అయింది అని చెప్పేసి కొంతమంది అభిమానులు చెప్తున్నారు, ఏమంటారు దీనికి? ఎవరు చెప్పిండమ్మా? ఒక్కసారి బయట ఉండి ఎవడన్నా చెప్తాడు, థియేటర్కి వచ్చి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయమను. నిజంగా కొనిదెల తమన్ అనే చెప్తారు. ఎందుకంటే లైక్ మ్యూజిక్ కి ప్రాణం పెట్టేసిండు అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్ల దగ్గర అయితే నిజంగా చెప్తున్నా, ఆ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆ సూట్ వేసుకున్నప్పుడు, ఆ పున్నమి నాగులో చిరంజీవి గారు ఏదైతే బ్లూ ఐస్ ఉంటాయో అప్పుడైతే పున్నమి నాగులో చిరంజీవి గారు అనిపిస్తారు. చాలా మంది అంటారు అరే ఇండస్ట్రీకి ఒకడే ఒక పవన్ కళ్యాణ్ అని. కాదు భయ్యా, మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా, ఏ హీరో సూట్ వేసుకొని వచ్చినా సరే మనకి పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. ఆ ర్యాంపేజ్ అనేది కనిపించింది. సో సినిమా మాత్రం మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. చెప్తున్నాగా బ్లాక్ బస్టర్ హిట్, కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు మా వరుణ్ అన్న. ఓవరాల్ గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? నిజంగా ఒక 100 పాయింట్స్ ఉంటే నిజంగా 100 పాయింట్స్ ఇస్తా. ఎందుకనంటే ఒక లైక్ కొరియన్ స్లాంగ్ లో నిజంగా చాలా అంటే చాలా మంచిగా తీసుకొచ్చిండు. ఏం చేస్తాడు అనుకున్నా ఏం చేసిండ్రా అని చెప్పేసి అనిపించింది. నిజంగా ఒకటి చెప్తున్నా, లైక్ మీ టీం మొత్తానికి లైక్ ఏదే కొరియన్ కంకరస్ టీమ్ కి మొత్తం ఒకటే చెప్తున్నా, లైక్ కంసా మీద అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి సినిమా తీసినందుకు. ఆ కొరియన్ కనకరాజు నాకైతే మాత్రం మంచి జెన్యూన్ అటెంప్ట్ అనిపించిందండి. ఒకసారి వెళ్ళొచ్చు, వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసి మనం బయటికి రావచ్చు. అది కూడా ప్యూర్ కామెడీ. మనకి ఒక జెన్యూన్ కామెడీ జనరేట్ అయింది సినిమాలో. సత్య గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద స్టార్ని పెట్టుకొని మనకి స్క్రీన్ మీద అంత కామెడీ టైమింగ్ పండించడం అనేది చాలా కష్టం. బట్ క్లియర్గా వరుణ్ తేజ్ గారిని డామినేట్ చేశారు సత్య గారు మాత్రం. అండ్ సినిమాకి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా లాగ్ ఉంటుంది. 40 మినిట్స్ మనకు ఆల్మోస్ట్ బోర్ కొట్టేస్తుంది. ఇంకా ఎప్పుడు వెళ్తారు స్టోరీలోకి అనగా కొంచెం ప్రీ ఇంటర్వెల్ దగ్గర స్టార్ట్ అవుతుంది స్టోరీలోకి వెళ్ళడం. అక్కడ నుంచి మళ్ళీ ఫ్లోలో వెళ్ళిపోతుంది మూవీ. అండ్ క్లైమాక్స్ మంచి సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. బట్ అక్కడ విఎఫ్ఎక్స్ బాగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల కొంచెం దెబ్బడిపోయింది అనిపించింది, అంతే. ఇవి రెండు పెద్ద మైనసెస్. బట్ ఓవరాల్గా సత్య గారి కోసం మెయిన్గా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి మనం రావచ్చు. అండ్ రితికా గారు కూడా క్యూట్గా బబ్లీగా సినిమా త్రూ అవుట్ ఉంటారు. అండ్ ఇంకేమైనా ప్లస్ ఉన్నాయంటే వరుణ్ తేజ్ గారిది రాయలసీమ స్లాంగ్ అండ్ ఆయన కొరియన్ గెటప్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. డైలాగ్స్ అవన్నీ కరెక్ట్ గా న్యాయం చేసింది అనిపించిందా? అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ కదా ఇది. ఇంతకు ముందేమో మిగతావన్నీ కూడా చేశారు, కానీ ఇలాంటి కాన్సెప్ట్ లో చేయలేదు. ఎలా అనిపించింది? నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మిస్టికల్ హారర్ కామెడీస్ అనేవి మనకు చాలా వచ్చాయి రీసెంట్ టైమ్స్ లో. కానీ మనకి ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది ఆ క్లైమాక్స్ అనేది అది ఒక జెన్యూన్ అటెంప్ట్, యూనిక్ జెన్యూన్ అటెంప్ట్. నేను మెచ్చుకుంటా దానికి మాత్రం. కానీ అక్కడ అదే విఎఫ్ఎక్స్ బాగా వర్కౌట్ అయి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది, ఇంకా బాగా ప్లాన్ చేసి ఉండాల్సింది. సినిమాలో తమన్ గారిది మ్యూజిక్ అనేది కొంతవరకు మైనస్ అయింది అని చెప్పేసి కొంతమంది అభిమానులు మాట్లాడుతున్నారు, మీరేమంటారు? లేదు, తమన్ గారిది పాటలు ఏమైనా మైనస్ అని చెప్తా, కానీ పాటలు అయితే నాకు ఎక్కలేదు. కానీ బీజిఎం మాత్రం అదరగొట్టేశారు తమన్ గారు. లెనిన్ మూవీకి ఎలా అయితే బీజిఎం లేపిందో సినిమాని, ఈ మూవీకి కూడా మన కొరియన్ కనకరాజులో తమన్ గారి బీజిఎంఏ సోల్ సినిమాకి. సత్య గారి తర్వాత తమన్ గారి బీజిఎంఏ. ఓవరాల్ గా సినిమా హిట్ ఆఫ్ అట్టా? సినిమా ఖచ్చితంగా హిట్ అండి. మంచిగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో వెళ్ళి ఒక మంచి ఫన్ రైడ్ నవ్వుకొని బయటికి రావచ్చు. అండ్ సత్య గారికి మధ్య కాంబినేషన్ ఎలా అనిపించింది అండి?
ఏది మన వరుణ్ తేజ్ మేడం ఒకటే చెప్తున్నా మేడం, వరుణ్ తేజ్ కెరియర్లా ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీకి ఇది మంచి హిట్ సినిమా. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ బ్లాక్ బస్టర్ కొట్టింది, మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది, మళ్ళీ ఇది మళ్ళీ వరుణ్ తేజ్ గారిది హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. ముగ్గురిది బ్లాక్ బస్టర్. మెగా ఫ్యామిలీకి అయితే పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అంత బాగుంది సినిమా. హీరోయిన్ గారి యాక్టింగ్ కూడా బాగా సూపర్ చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. అసలు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఎక్కడ చూసినా మనకి ఎట్లా అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, వరుణ్ తేజ్ కెరియర్లో మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అన్న వరుణ్ అన్న సినిమా హిట్ అయిపోయిందన్న, ఆల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇది హారర్ అండ్ కామెడీ కదా, హారర్ భయపెట్టిందా, కామెడీ మీకు బాగా ఎంటర్టైన్ అయింది? హర్రర్ బాగుంది, కామెడీ బాగుంది. వరుణ్ తేజ్ గారు హర్రర్ కంటే కామెడీ బాగా పండిస్తాడు, చాలా బాగా చేస్తాడు వరుణ్ తేజ్ గారు. హర్రర్ కూడా అంతా బాగుంది, కామెడీ అంతా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. చెప్తున్నా కదా, సినిమా మాత్రం మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. వరుణ్ తేజ్ కెరియర్లో ఇది హిట్ సినిమా అని చెప్పొచ్చు. అన్న వరుణ్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టేసినాం అన్న, సూపర్ సూపర్ సూపర్. మెగా ఫ్యామిలీ అంతా పెద్ద పండుగ, సూపర్. నిజం చెప్తే నా తొక్క తీసేస్తారని భయం వేస్తుంది. అయినా సరే నిజమే చెప్తా. అంటే కొంచెం తక్కువ ఉంది నేను అనుకున్న దానికంటే. సో వరుణ్ తేజ్ అయితే బాగా చేశాడు పెర్ఫార్మెన్స్. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ. అంటే మీరు ఇప్పుడు కామెడీకి అండ్ హారర్ కి ఏది బాగా అనిపించింది మీకు ఇందులో? కామెడీ బాగా నచ్చింది. మనం హర్రర్ సినిమా అలాంటి చూసాం, గంగా, ముని, చంద్రముఖి. దెయ్యం వచ్చి హీరోలోకి వెళ్ళడం, తర్వాత దెయ్యం ఎలా బయటికి వెళ్ళడం అనే కాన్సెప్ట్ తీశారు. నేను అనుకున్నది లేదు. సో ఒక యావరేజ్. హీరోకి అండ్ సత్యకి మధ్య కాంబినేషన్ సెట్ అయిందంటారా? బాగుంది, కామెడీ బాగుంది. ఫైట్స్ అయితే ఓజీ రేంజ్లో చూపించారు, కానీ నాకే ఎందుకు యావరేజ్ అనిపించింది. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించిందండి? మిస్ అయింది అనిపించిందా? ఓజీని దింపేశారు. ఓజీలు ఎలా అయితే కొట్టారో ఆ బీజిఎం మళ్ళీ ఇక్కడ కొట్టాడు. సో మ్యూజిక్ పరంగా, బీజిఎం పరంగా అసలు ర్యాంప్ ఆడిచ్చాడు. సినిమా పరంగా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించిందా, సెకండ్ హాఫ్ మంచిగా అనిపించిందా? సెకండ్ హాఫ్ నాకు నచ్చింది కొంచెం. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ లో మనకి ఓజీ బీజిఎంస్ వినిపించాయి అంటున్నారు, నిజమేనా? అవును, ఓజీకి మిగిలిపోయిన సౌండ్ ట్రాక్ అంతా దీనికి వాడేసినట్టు అనిపించింది. మీకు ఎక్కడ మైనస్ అనిపించింది ఇందులో? స్టోరీ ఇంకా కొంచెం బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. లాగి కనిపించిందా? బాగుంది, ఇంకా బాగా తీసిండు ఇంకా బాగుండేది. అంటే వరుణ్ తేజ్ కి హర్రర్ సెట్ అయిందంటారా? అవునవును. ఎందుకలా అంటున్నారు? కొంచెం ఏం చెప్పాలి మీకు, మీరు ఎందుకు అంతలా డిసప్పాయింట్ అయ్యారు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే కొంచెం తక్కువ ఉంది. అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏముంది సినిమాలో ఏముంది? నేను అనుకునే సినిమాలు లేవు. సో సో నా వరకు అయితే మాత్రం కొరియన్ కనకరాజు ఒక యావరేజ్ మూవీ. అంటే ఇంతకు ముందు మొత్తం యాక్షన్ మూవీస్ చేశారు, కొత్త ఎక్స్పెరిమెంట్ లా ఉంది, మరి ఇది అంత వర్కౌట్ అవ్వలేదు. ఏంటి అర్థం కాదు. ఇంతకు ముందు క్లాస్ మాస్ ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లో తీసుకున్నారు కదా, రాయలసీమ నేటివిటీ అండ్ ఈ కొరియన్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎలా అనిపించింది? దీనికి సూట్ అవ్వలేదు అనిపించిందా ఎలా? లేదు, మన వరుణ్ తేజ్ సెట్ అయ్యాడు ఈ క్యారెక్టర్కి. కాకపోతే నేను కొంచెం ఎక్స్పెక్ట్ ఎక్కువ చేసుకుని వచ్చా. సో ఎంత రేటింగ్స్? నేను 5కి 2 ఇస్తా. సత్య గారి యాక్టింగ్ Two, ఎలా two. అనిపించింది? టూ సత్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, కామెడీ బాగుంది. తమిళ్ సో కొరియన్ నేను అని చెప్పి అన్నారు, మరి కొరియన్ స్టైల్ అంటిందా మరి సినిమాలో? కనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కూడా కొరియన్లో తీశారు. సో ఆ దెయ్యం అది కూడా అంతా డిఫరెంట్గా చూపించారు. సో హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కష్టం, కానీ నార్మల్గా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే మాత్రం యావరేజ్ మూవీ. మూవీ ఎలా అనిపించింది సార్? నాకైతే అది చాలా బాగా అనిపించింది సినిమా. వరుణ్ తేజ్ గారి కంబ్యాక్ ఫిలిం అని చెప్తాను నేను. అంటే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా హిట్స్ ఉన్నాయి, బట్ ఆయన స్ట్రాంగ్ హిట్ అనేది కొరియన్ కనకరాజు నా ఫీలింగ్, నాకు అనిపించింది. మిగతా వాళ్ళకి ఎలా ఉందనేది, బట్ కామెడీ ఉంది, హర్రర్ ఎలిమెంట్స్, భయపెట్టే హర్రర్ కాదు, నవ్వించే హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫన్ జనరేట్ అయింది, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. లవ్ అండ్ ఎమోషన్ కొంచెం తగ్గింది, బట్ ఓవరాల్ సినిమా వాజ్ గుడ్. అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్. క్లైమాక్స్ ఇంకేమన్నా, ఎందుకంటే ఆల్రెడీ ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి ఊరంతా సిద్ధం అనేది ఎప్పుడో చూసాం. అలా కాకుండా ఇంకేమన్నా క్లైమాక్స్ ఇంకా వెరైటీగా ఉన్న ప్లాన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ సాంగ్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద ఫిలిం. సాంగ్స్ డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఆ సాంగ్స్ ఏమన్నా ట్రిమ్ చేసి ఇంకా చేస్తే బ్లాక్ బస్టర్ ఛాన్సెస్ ఉంటాయి. సాంగ్స్ డిస్టర్బెన్స్ చేస్తుంది. సత్య కామెడీ మెయిన్. వరుణ్ తేజ్ గారిని మనం పక్కన పెడితే సత్య అన్న టేక్ ఓవర్ చేశారు కంప్లీట్గా షో అంతా కూడా. అసలు ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన కామెడీ, ఆయన మురళీధర్ గౌడ్ గారికి వచ్చే సీక్వెన్సెస్ ప్రతిదీ కూడా ఫన్ జనరేట్ చేస్తాయి.
ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అవుట్ అండ్ అవుట్ నవ్వుకోవాలి, ఒక మంచి నవ్వుకునే హర్రర్ ఫిలిం చూడాలి అనుకుంటే కొరియన్ కనకరాజు. రితికా నాయక్ ఉన్నంత వరకు ఓకే, ఆమె అంటే పెద్ద గొప్ప పెర్ఫార్మెన్స్ ఏం లేదు ఇందులో. ఎంతవరకు వాట్ షీ కెన్ డూ ఇన్ ద ఫిలిం అంతవరకు చేశారు. సో ఆమె పెర్ఫార్మెన్స్ బాగుంది, తమనన్న మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, సాంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సాంగ్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ ద ఫిలిం. ఇంటర్వెల్ సీన్ లో మనకి ఓజీ బీజిఎమ్స్ మళ్ళీ వినిపించాయి. ఓజీ కాదు, తమనన్న బీజిఎమ్స్ లో నాకు ఓజీ ఒకటి వినిపించింది, లెనిన్ ఒకటి వినిపించింది, అంటే రీసెంట్ కొట్టిన వాటిలో. సో కొంత ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, కాపీ అని చెప్పొద్దు. ఇట్స్ లైక్ ఇప్పుడు అలా అనుకుంటే దేవిశ్రీ ప్రసాద్ గారిది పౌర్ణమిలో వచ్చింది, నువ్వు వస్తానంటే నేను రిఫరెన్సెస్ వాడుకుంటారు, తప్పులేదు. దాని గురించి తప్పు పట్టి అరే ఈయన కాపీ కొట్టాడు, కాపీడ్ బీజిఎం అని చెప్పే మాట ప్రసక్తి లేదు. ఎందుకంటే దే ఆర్ ప్రూఫ్డ్ అండ్ దే ఆర్ వాళ్ళందరూ మ్యూజిషియన్స్, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏది పెట్టాలి, ఎక్కడ ఏది యూజ్ చేయాలి అని. సో రిఫరెన్స్ వాడుకుంటారు, దాన్ని తప్పు పెట్టి కాపీలు అని మటుకు చెప్పకండి. సో దే ఆర్ ప్రూఫ్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్. రాయలసీమ నేటివిటీలో పెర్ఫార్మెన్స్ ఉన్నంత వరకు బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఆ సాంగ్స్ డిస్టర్బెన్స్ అండ్ క్లైమాక్స్ ఇంకా బెటర్ ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేది అనిపించింది. వరుణ్ తేజ్ ఫిట్ అయ్యాడు అండ్ ఆ స్లాంగ్ పట్టుకోవడం కూడా చాలా బాగా. అంటే ఈ మధ్యన మన వాళ్ళు అన్ని స్లాంగ్స్ ట్రై చేస్తున్నారు కదా, ఈవెన్ లెనిన్ లో అఖిల్ గారు ట్రై చేయడం కానీ, ఈయన కానీ చిత్తూరు స్లాంగ్ అది. సో చాలా బాగుంది. అంటే వాళ్ళు కష్టపడుతున్నారు సినిమా కోసం, దే వాంటెడ్ టు మేక్ సంథింగ్ న్యూ చెయ్యాలి, ప్రేక్షకుల కోసం మనం కష్టపడాలి, ప్రజలు మనకు డబ్బులు పెట్టి సినిమాకి వస్తున్నందుకు మనం ఏదైనా కొత్తగా చేయాలనే తాపత్రయం వాళ్ళలో కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్. సో సినిమాని సింపుల్గా బాగాలేదు అని చంపేయడం కంటే కంటెంట్ ఉన్నప్పుడు నిజంగా నవ్వుకున్నాం, ఎంటర్టైన్ ఏం బోర్ కొట్ల. మెయిన్గా మనకు సినిమా అంటే ఏంటంటే బోర్ కొట్టకుండా ఉంటే దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర కూర్చొని చూడగలిగిన సినిమా అంటారా? ఎస్, ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూసే సినిమానే అండి. ఎక్కడా మనకి డబుల్ మీనింగ్ ఈ కంటెంట్ అలా ఏం లేదు, చాలా హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా. రేటింగ్స్ ఎంత ఇస్తారు? దేనికి కొరియన్ కనకరాజు రేటింగ్ అదే, సాంగ్స్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి, సాంగ్స్ నచ్చలా, అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. సో దాని మీద 2.75. కొరియన్ కనకరాజ్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ముఖ్యంగా వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే అసలు ఫిదా అనమాట. నేను చాలా అంటే చాలా మంచిగా చేశారు. అంటే సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే కామెడీ అనమాట. సత్య గారి కామెడీ అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నిజంగా. ఆ ఇంటర్వెల్ సీన్ కూడా ఎవరు ఊహించని కూడా ఊహించలేరు, అలాంటి ఇంటర్వెల్ సీన్ ఉంది. నెక్స్ట్ మన రితికా గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆమె క్యూట్ డైలాగ్స్ కానీ, ఆమె డాన్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట. అంటే ప్రతి సీన్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అలాంటి సీన్లు ఉన్నాయి. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే సత్య గారి కామెడీ అయితే ఇంకా ఫిదా అన్న నేనైతే. నిజంగా సినిమాని అంతా ఒక లెవెల్లో వెళ్తుంటే సత్య గారి కామెడీతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను అనమాట. అంత మంచి సినిమా తీశారు. సో కొరియన్ కనకరాజ్ సినిమా మీరు అందరు పక్క థియేటర్లో చూడండి అన్న. థ్యాంక్ యూ. హీరోకి మధ్య అండ్ సత్యకి మధ్య ఉన్నటువంటి కాంబినేషన్, ఈ డెలివరీ కానీ ఎలా అనిపించింది డైలాగ్? హీరోకి ఇంకా మన సత్య గారి కామెడీ సీన్స్ అయితే అసలు అసలు అదిరిపోయింది అనమాట. అంటే థియేటర్లో వచ్చిన ప్రతి సీన్ కూడా అందరు ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉన్నారు, అలాంటి సీన్ అనమాట. అంటే మన మన హీరో గారు ఎంత పర్ఫామ్ చేస్తారో సత్య గారి పర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంది. సినిమా అయితే మీరు అందరు చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు థియేటర్. హారర్ అనేది నవ్వించిందా లేకపోతే భయపెట్టిందా? ఈ హారర్ అనేది నవ్వించిందా భయపెట్టిందా కాకుండా ఒక మంచి సినిమా, యూనిక్ సినిమా, కొత్త సినిమా, అంటే పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదైతే. అంతే. థ్యాంక్ యూ.